యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 28వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనదేదియు లేదు. నీ జ్ఞానము చేత నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా, ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళములో పడవేతురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. చదవబడిన ఈ లేఖన భాగమంతటి కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరికీ తేటైన సంగతిని అందించండి. ప్రభువా, తూరు అధిపతిని గూర్చిన విషయాలు, తూరు పట్టణ ప్రజలను గూర్చిన విషయాలు తేటగా వింటూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని దివ్య లేఖనంలో నుండి మనము ఆలోచన చేస్తున్న కొన్ని విషయాలు ఈ ఈ యెహెజ్కేలు గ్రంథములో 28వ అధ్యాయం ముఖ్యముగా తూరు యొక్క గర్వము పతనము అనేది ఈ అధ్యాయములో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. 1 నుండి 19 వచనాలు తూరు గర్వము పతనం. దీనిలో 26 వచనాలు ఉన్నాయి. 1 నుండి 19 వచనాలలో తూరు గర్వము పతనము, 20 నుండి 24 వచనాల్లో సీదోను, 25, 26 వచనాలు ఇశ్రాయేలు. తూరు గర్వము పతనము, సీదోను, ఇశ్రాయేలు. ఇలాగున ఈ అధ్యాయములో మనము వింటాం. ఇందులో 2 భాగాలు, తూరు గర్వము పతనంలో 2 భాగాలు కనబడుచున్నాయి. ఆ 2 భాగాలు ఏమిటంటే 1 నుండి 10 వచనాలలో తూరు యొక్క గర్వము చెప్పబడినది. 1 నుండి 10 వచనాలలో తూరు యొక్క గర్వము చెప్పబడింది. నాశనమునకు ముందు గర్వము నడుచుచున్నట్లుగా కనబడుచు ఉన్నది. నాశనమునకు ముందు గర్వము కనబడుతుంది. ఎప్పుడైనంతే
ఆరిపోయే లైటట బాగా వెలిగి ఆరిపోద్దట. నిజమా కాదా? అన్నట్టుగా ఇది కూడా గర్వం. ఎంత గర్వించిందో ఈ పట్టణం. ఈ పట్టణంలో ఉన్న ప్రజలు. చివరికి పతనం కూడా అలాగుననే తెచ్చుకున్నట్లు చూస్తాం. ఇక 11-18 వచనాల్లో అదృశ్య లోకాన్ని చూపించే పరిస్థితి కనబడుతుంది. అదృశ్య లోకం. ఈ అదృశ్యమైన లోకాన్ని కనిపించే పరిస్థితి. అతడు సాతాను. నరపుత్రుడా, తూరు అధిపతితో ప్రకటింపుము అని చెప్పాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గర్విష్ఠుడనై నేనొక దేవతను అనుకొనుచున్నావు అన్నాడు 2వ వచనంలో. గర్విష్ఠుడై నేనొక దేవతను నిజమే. కొంతమంది గర్విష్ఠులు కనబడతారు బైబిల్‌లో. హేరోదు అలాగనుకొని ప్రభువు దూత అతనిని మొత్తుట చేత అతడు పురుగులు పడి ప్రాణము విడిచిన సంగతి మనము చూడగలం. అపోస్తల కార్యాలు 12:21-23 వచనాల్లో. సరే, తూరు గర్వించడానికి 2 కారణాలున్నాయి. తూరు గర్వానికి 2 కారణాలు. ఒక కారణం ఏమిటి అనంటే జ్ఞానము. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో ఒకటి జ్ఞానం. ఒకటి జ్ఞానం. 2 ఐశ్వర్యం. 2 ఐశ్వర్యం. మనకి 3-4 వచనాలలో చూస్తాం. 3-4 వచనాలలో మనము చూస్తాం. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి అన్నాడు. ఇక్కడ గర్వానికి 2 కారణాలు. ఒకటి జ్ఞానము, 2 ఐశ్వర్యం. ఈ రెండింటిని బట్టి ఈ తూరు గర్వించినట్లుగా మనము చూస్తున్నాం. తాము దేవునిగా భావించుకొని ఇతరుల కంటే తమ్మును హెచ్చించుకునే మనుషులున్నారు. దేనిని బట్టి అంటే వారికి కలిగిన జ్ఞానాన్ని బట్టి. ఇప్పటి వరకు అలాంటి వారున్నారు. వారందరికీ కూడా యుగాంతమున ఉండబోయే క్రీస్తు విరోధి సరి అయిన ప్రతినిధి అన్నాడు. వాళ్ళందరికీ క్రీస్తు విరోధి సరి అయిన ప్రతినిధి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఈ క్రీస్తు విరోధి అనేవాడు వీరందరికీ సరి అయిన ప్రతినిధి. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే జ్ఞానమున్నా ఐశ్వర్యమున్నా అతిశయించకూడదండి. వరాలున్నా, ఫలాలున్నా, తలాంతులున్నా, టాలెంట్స్ ఉన్నా అతిశయించకూడదు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాలు. దేవునిని బట్టి అతిశయించాలి గాని దేవుడిచ్చిన దేనిని బట్టి అతిశయించకూడదు అనే మాట అక్కడ చూస్తాం. దేవునిని బట్టే మనం అతిశయించాలి. మరి దేనిని బట్టి అతిశయించకూడదు. ఇది మనం మనసులో పెట్టుకుంటే మంచిది. ఇక్కడ అతిశయించి నేను దేవుణ్ణి అన్నట్టుగా, నేనొక దేవతను అన్నట్టుగా
మాట్లాడుతున్నట్లు చూస్తాం. ఒకవేళ ఎవరైనా అతిశయించి నేను దేవుణ్ణి అనుకున్నా వారు దేవుళ్ళు కారండి. నేను దేవుణ్ణి అనుకున్నా వాళ్ళు దేవుళ్ళు కారు. ఈరోజు చాలామంది మనుషులే దేవుళ్ళని చెప్పుకుంటున్నారు. కాదు కాదు. ఆయన కంటికి కనిపించని దేవుడేమో గాని వీరు నేను కంటికి కనిపించే దేవుడను అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చూస్తే, యెషయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. సరే, తూరు రాజు అతిశయించుటకు కారణం అతడు పొందిన విజయములు కూడా. తూరు రాజు అతిశయించడానికి కారణం ఏమిటంటే అతడు పొందిన విజయములు. 5-6 వచనాలలో వ్రాయబడ్డాయి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము. నేను పరదేశులలో 5-6 వచనాలలో మనము చూస్తున్నాం. అతనికి కలిగిన జ్ఞానము లౌకిక జ్ఞానమే గాని దైవ జ్ఞానము కాదు. దైవ జ్ఞానము కలిగి ఉండడం అనేది మంచిది. దైవ జ్ఞానం అనేది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన వస్తుంది దైవ జ్ఞానం. కానీ ఇక్కడున్నటువంటి జ్ఞానం లౌకికమైన జ్ఞానం, లోక జ్ఞానం, దయ్యముల జ్ఞానం అని అంటాడు కొలస్సై పత్రికలో. యోబు గ్రంథం 28:28లో దైవ జ్ఞానం చెడుతనమును విడిచిపెట్టి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట ద్వారా వచ్చేది. ఈ జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ఈ జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో మనము చూడవచ్చు. జ్ఞానమిచ్చేవాడు దేవుడే కదా. మీలో ఎవరికైనా జ్ఞానము కదువుగా ఉంటే అడగమని చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయములో మనము చూస్తాం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అడగండి. 4వ వచనం నుండి కదా. సరే, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. కనుక ఆయనిచ్చే జ్ఞానం మంచిది. ఇక్కడ దానియేలు ప్రస్తావన వచ్చినట్లు 2వ వచనంలో చూస్తాం. 2వ వచనం చివరి భాగంలో నీవు దానియేలున కంటే జ్ఞానవంతుడవు అనే మాట కనబడుతుంది. దానియేలు కంటే జ్ఞానవంతుడు. దేవుని వాక్యంలో మనము చూసినప్పుడు దేవుడు జ్ఞానవంతుడు, జ్ఞానమునిచ్చేవాడు. యాకోబు పత్రిక 1:5 ప్రకారం. సందేహించక అడిగితే 4వ వచనంలో మీలో జ్ఞానము ఎవరికైనా కావాలంటే మీరు సందేహించక అడిగితే అది అతనికి ధారాళంగా అనుగ్రహించబడుద్దని చెప్పాడు 4-5 వచనాలు. సరే ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన విషయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు దానియేలునకు జ్ఞానం ఇచ్చినది దేవుడే. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17-20 వచనాలు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17-20 వచనాలు. అలాగే 2వ అధ్యాయం 18-20 వచనాలు. 2వ అధ్యాయం 18-20 వచనాలు. కానీ దానియేలు దైవ జ్ఞానము గలవాడైతే తూరు రాజు నేను దానియేలు కంటే జ్ఞానవంతుడనని అనుకొనుచు గర్వించుచూ ఉన్నాడు. అర్థమైందండి? దానియేలేమో దైవ జ్ఞానము గలవాడు, తూరు రాజేమో లౌకిక జ్ఞానం గలవాడు. కానీ ఎలా ఎంచుకుంటున్నాడు?
నేను దానియేలు కంటే జ్ఞానవంతుడను అనుకుంటూ గర్విస్తూ ఉన్నాడు. అదే గర్వము నాశనానికి కారణం. సామెతల గ్రంథం 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును. అయితే దేవుడు నేను పరదేశులను అన్యజనులైన క్రూరులను మీ మీదికి రప్పించుచున్నాను అన్నాడు కదా. 7వ వచనంలో నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై అనే మాట చూస్తున్నాం. ఖడ్గములను వరదీసి నీ సౌందర్యములను చెరుపుదురు. 7వ వచనంలో స్పష్టంగా ఉంది. దేవుడు ఎవరిని రప్పిస్తున్నాడుట? పరదేశులను అన్యజనులైన క్రూరులను మీ మీదికి రప్పించుచున్నాను, నీ సౌందర్యములను చెరుపుదురు. అన్యులైన ఈ క్రూరులు బబులోను దేశస్థులే. అన్యులైన క్రూరులు ఎవరండి? బబులోను దేశస్థులే. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు మనము చూడొచ్చు. వారు నిన్ను పాతాళములో పడవేతురు. ఎక్కడ పడవేస్తారు ఇప్పుడు? బబులోనీయులు వచ్చి తూరు దేశస్థులను పాతాళములో పడవేతురు. ఇప్పటి వరకు నాశనం, నిర్మూలం, లయం, సముద్రములో ముంచడం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పదం పాతాళములో పడవేతురు అనే పదాన్ని మనం చూస్తున్నాం. నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో మానవుడవే కానీ దేవుడవు కావు. 8-9 వచనాలు. నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కానీ దేవుడవు కావు గదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు అని చెప్పాడు. ఎంత కఠినంగా హెచ్చరించవలసి వచ్చిందో చూడండి. ఆయన మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడు. అవునా కాదా? ఆయన మాట అన్నాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రియులారా, జాగ్రత్త పడడం నేర్చుకోండి. దేవునికి కోపం రానియవద్దు అనే మాట మనము చూస్తున్నాం. నిజమే, దేవుడు ఏం చేయగలడు? మనం విన్నాం యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఏం చేయగలడు? ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును, ఎండిన చెట్టు వికసించునట్లు చేయగలవాడు ఆయనే. ఉందా అక్కడ 17:24లో? కనుక దేవునితో ఏ ఒక్కరూ విరోధంగా ఉండకూడదు. దేవునికి విరోధంగా ఉంటే తనకెంతో నష్టం అనేది మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, ఆయన మాట ఇస్తే తప్పక దానిని నెరవేర్చేవాడు. అయితే ఈ లోక జ్ఞానము ఉప్పొంగజేయునది. ఈ లోక జ్ఞానం ఉప్పొంగజేసేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ ఎప్పుడు క్షేమాభివృద్ధి కలుగచేయును. ఈ లోక జ్ఞానము కలిగియుండుట కంటే దైవ ప్రేమ కలిగియుండుట మంచిది. దైవ జ్ఞానం ఎలాంటిది? మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది అని యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16, 17, 18 వచనాలలో వ్రాయబడింది.
యాకోబు పత్రిక 3, 16, 17, 18 వచనాలు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించి దైవ జ్ఞానము కలిగి ఉండుట మంచిది. కొందరైతే అపవిత్రములకు ఒట్టి మాటలకును జ్ఞానముని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదమునకు చోటిచ్చి విశ్వాసము నుండి తొలగిపోయిరి. అర్థమైందండి? కొంతమంది కనబడుతున్నారు, మేము జ్ఞానులం, మేము జ్ఞానులం, రండి సవాల్ అని విసిరినటువంటి వాళ్ళు విశ్వాసము నుండి తొలగిపోయినట్లుగా చూస్తాం. జ్ఞానముని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకు పోయి విశ్వాసము నుండి తొలగిపోయారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20, 21 వచనం. ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఉన్నారు. గనుక పౌలు తిమోతితో వాటికి దూరముగా ఉండమని హెచ్చరించాడు. పౌలు తిమోతితో, ఇదిగో జ్ఞానమని చెప్పుచున్న విపరీత వాదములకు నీవు దూరంగా ఉండాలి. అసలు నిజంగా వినటానికి వేగిరపడువాడు, మాట్లాడడానికి నిదానించువాడుగా ఉండాలండి. యాకోబు పత్రిక 1:9 ప్రకారంగా వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఇది మనం ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం. ఇక 11 నుండి 19 వచనాలలో అదృశ్య లోకాన్ని చూపించే పరిస్థితి కనబడుచున్నది. అతడు సాతాను. ఎవరండి? అదృశ్య లోకాన్ని చూపించే విపరీత పరిస్థితి కనబడుచున్నది. అతడు సాతాను. అతడు సాతాను. అర్థమవుతుందండి? అతడు సాతాను. ఈ భాగములో తూరు రాజును ఎత్తుకొని 12వ వచనం. తూరు రాజును ఎత్తుకొని ఒక గంభీరమైన వర్ణన 13 నుండి 16 వచనాలలో మనము చూస్తాం. ఒక గంభీరమైన వర్ణన. ఇది మనుషును గూర్చిన వర్ణనగా కనబడుట లేదు. మనుషును గూర్చిన వర్ణన ఇందులో కనబడటం లేదు. బైబిల్లో దగ్గర సంగతులు వర్ణిస్తూ అదే సమయంలో చాలా దూరములో ఉన్న విషయాలు కలిపి చెప్పుట సహజంగా మనము చూడగలం. అర్థమైందండి? బైబిల్లో దగ్గరగా ఉన్న సంగతులు వర్ణిస్తూ అదే సమయములో చాలా దూరములో ఉన్న విషయాలు కలిపి చెప్పుట సహజంగా మనము చూడగలుగుతాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10 నుండి 16 వచనాలలో యెషయాకు కలిగిన కుమారుని గూర్చి మాట్లాడుతూ, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ప్రభువైన క్రీస్తును గూర్చిన సంగతులు అక్కడ చెప్పబడ్డాయి. మత్తయి సువార్త 1:21 నుంచి 23, కీర్తన 22, దావీదు వ్రాయుచు 16లో వారు నా చేతులు నా పాదములు పొడిచిరని క్రీస్తును సిలువకు కొట్టబడుటను గూర్చి చెప్పుచూ ఉన్నాడు. అర్థమైందండి? దగ్గర సంగతులు వర్ణిస్తూ అదే సమయంలో చాలా దూరములో ఉన్న విషయాలు కలిపి చెప్పినట్లుగా మనము చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం, 37వ వచనం, అలాగే 20వ అధ్యాయం 25వ వచనం. ఇక యెషయా గ్రంథం 14లో బాబేలును గూర్చి మాట్లాడుచు 12లో తేజో నక్షత్రమా వేకువ చుక్క అని లూసిఫర్ అనగా సాతానును గూర్చి చెప్పుచూ ఉన్నాడు. సాతానును గూర్చి చెప్పుచూ ఉన్నాడండి. వేకువ చుక్క అని చెబుతూ ఉన్నాడు. లూసిఫర్ను గూర్చిన సంగతి
చెప్పుచూ ఉన్నట్లుగా మనము చూస్తాం. అభిషేకము నొందిన కెరూబుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సరే ప్రియులారా, ఇక్కడ విషయాన్ని ఆలోచన చేసినప్పుడు తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని చెబుతూ దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13, 20 వచనాలు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం, 20వ వచనంలో పారసీకుల అధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను అన్నాడు. ప్రధాన అధిపతులలో మికాయేలు నాకు సహాయము చేయ వచ్చి ఉన్నాడు. నేను బయలుదేరుచుండగా గ్రీకుల దేశము యొక్క అధిపతి వచ్చినని గబ్రియేలు దూత చెప్పుచూ ఉన్నాడు. సరే, ఇది మనకి కొంత ఆలోచన చేసుకోవడం మంచిదే. మానవ మాతృలైన అధిపతులు దూతలను ఎదిరించలేరు అనేది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ పారసీకుల అధిపతి అనగా సాతాను సంబంధులలో ఒక అధిపతి. పారసీకుల అధిపతి అంటే సాతాను సంబంధులలో ఒక అధిపతి. అంటే పతనమైన దేవదూత యూదులకు వ్యతిరేకముగా రాజులను ప్రేరేపిస్తున్న దురాత్మ అని మనం గ్రహించాలి. అర్థమైందా? ఇప్పుడు పారసీకుల అధిపతి అంటే సాతాను సంబంధికులలో ఒక అధిపతి, అంటే పతనమైన దేవదూత. యూదులకు వ్యతిరేకముగా రాజులను ప్రేరేపిస్తున్న దురాత్మ అని గ్రహించాలి. గ్రీకుల దేశపు అధిపతి అని అన్నా కూడా అదే భావం వస్తుంది. గనుక రాజులను గూర్చి మాట్లాడచ్చు, అదే సమయంలో అదృశ్యమైన శక్తులను గూర్చి మాట్లాడుట మనము చూస్తాం. అలాగునని 28వ అధ్యాయం 13 నుండి 16 వచనాలలో వర్ణించబడిన వర్ణన సాతానుకు సంబంధించిన వర్ణన. ఎవరికి సంబంధించింది? 13 నుండి 16 వచనాలు చదువుతా చూడండి. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యం, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులుమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమ్ములు రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని. నీ సౌందర్యము చూసుకుని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేతును. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను అన్నాడు. లూసిఫర్ యొక్క అందాన్ని ఇక్కడ వర్ణించాడండి. అర్థమైందా? ఎంతో వివరంగా వర్ణించినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ ఒక మాట 15లో నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. చూసారా ఎంత మేనేజ్ చేశాడో?
ఈరోజు చాలామంది పాపము వారిలో కనబడు వరకు కూడా వారెంతో భక్తిపరులు, ఎంతో నీతిపరులు, ఎంతో యథార్థపరులాగా భలేగా నటిస్తున్నారండి. అసలు ఏ లోపము లేదన్నట్టుగా ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఇక్కడ కెరూబు దూతను గూర్చి, లూసిఫర్‌ను గూర్చిన విషయాన్ని మనము చూచాం. దేవుని సన్నిధిలో అసంఖ్యాకులగు దేవదూతలున్నారు. అంటే లెక్కలేనంత మంది దూతలున్నారు. వేవేల కొలది దూతలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. వేవేల కొలది దూతలు అన్నాడు. యూదా పత్రిక 14:15లో కూడా వేవేల దూతల పరివారం అన్నాడు. వేవేల దూతల పరివారం. ఇక ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో కోట్ల కొలది దూతలు అన్నాడు. కోట్ల కొలది దూతలు. కీర్తన 68:17లో ఈ దూతలకు శక్తి ఇవ్వబడింది. అది అతీతమైన శక్తి. దూత శక్తి అతీతమైనది. ఒక దూత 185,000 మంది పరాక్రమశాలులను హతము చేసినవాడు. ఒక దూత ఒక పూటలో 185,000 మంది పరాక్రమశాలులను హతము చేసినట్లుగా చూడగలం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 32వ వచనం. కనుక దేవుని సముఖములో 3 విధముల దూతలు కనిపిస్తున్నట్లుగా లేఖనాలలో కనబడుచు ఉన్నది. దేవుని సముఖములో 3 విధముల దూతలు కనిపిస్తున్నారండి. ఎవరు? 1, వర్తమానములు అందించు నాయకుడు గాబ్రియేల్. వర్తమానములను అందించు నాయకుడెవరు? గాబ్రియేలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21 నుండి 27. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21 నుండి 27. లూకాసు వార్త 1వ అధ్యాయం 6 నుండి 35. లూకాసు వార్త 6 నుండి 35. 2వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. 2వ అధ్యాయం 10 నుండి 13 వచనాలు. 2 3 విధముల వారిలో 2. యుద్ధమునకు నాయకుడు మికాయేలు, మహా అధిపతులలో ఒకడు. యుద్ధమునకు నాయకుడు మికాయేలు, మహా అధిపతులలో ఒకడు. ఇతను పారసీకుల అధిపతియగు సాతానుతో యుద్ధము చేసెను. పారసీకుల అధిపతియగు సాతానుతో యుద్ధము చేసినట్లు చూస్తాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచనాలు. దానియేలు 10, 12, 13 వచనాలు. మోషే శరీరము దగ్గర అపవాదితో తర్కము చేసినట్లుగా చూస్తాం. మోషే శరీరము దగ్గర తర్కము చేసినట్లుగా చూస్తాం. యూదా 9వ వచనం. భవిష్యత్తులో సాతానుతో ఇతను యుద్ధము చేయనై ఉన్నాడు. భవిష్యత్తులో సాతానుతో ఇతను యుద్ధము చేయనై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం
7-10 వచనాలలో భవిష్యత్తులో సాతానుతో ఇతడు యుద్ధము చేయనై ఉన్నాడు. ఇక దేవుని దూతలు, మహాదూతలు, దేవుని దూతలు, మహాదూతలు వారిని శరాపులు అని యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1-6లో మనము చూస్తాం. దేవుని దూతలు అంటే మహాదూతలు, వారిని శరాపులు అని మనం చూస్తాం. శరాపులు అనగా మహాదూతలని పుట్టినోట్లో ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. దేవుని సముఖములో కెరూబులు ఉన్నారు. దేవుని సముఖములో కెరూబులు ఉన్నారు. కీర్తన 18:10 3 లూసిఫర్ ఇతడే, అపవాది సాతాను. లూసిఫర్ అని బైబిల్లో ఎక్కడా లేదు. ఉందంటారా? ఎక్కడైనా ఉందా? సరే, ఎక్కడైనా ఉంటే వెతకండి, నాకు తర్వాత చెప్పండి. సరే, ఇక్కడ మనము గమనించితే అపవాది యొక్క మొదటి స్థితి, ప్రస్తుత స్థితి, రాబోవు స్థితి దేవుని వాక్యములో తేటగా వివరించబడిందండి. అపవాది యొక్క మొదటి స్థితి, ప్రస్తుత స్థితి, రాబోవు స్థితి చాలా చక్కగా వివరించబడింది. వాని మొదటి స్థితి, వాని ఉత్పత్తి మొదట దేవుని వలన సృష్టించబడింది. వాని మొదటి స్థితి, వాని ఉత్పత్తి ఎవరి వలన సృష్టించబడ్డాడు? దేవుని వలన సృష్టించబడినట్లుగా చూస్తాం. కొలసై పత్రిక 1:16లో ఇక్కడ చెప్పబడిన అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, ఇవి దేవదూతలలో ఉన్న అంతస్తులండి. అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, ఇవి దేవదూతలలో ఉన్న అంతస్తులు. ఎఫెసీ పత్రిక 1:20 వాని మొదటి పేరు లూసిఫర్. మొదటి పేరు లూసిఫర్ అనగా తేజో నక్షత్రము, వేకువ చుక్క. అర్థమైందండి? వాని మొదటి పేరు లూసిఫర్ అనగా తేజో నక్షత్రం, వేకువ చుక్క. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది ఆ మాట. వాని మొదటి జాతి కెరూబు. వాని మొదటి జాతి కెరూబు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14-16 వచనాలు. 28, 14, 16లో ఆ మాట మనము చూస్తాం. కెరూబు అని. కెరూబు అనగా బలవంతుడు అని అర్థం. కెరూబు అనగా బలవంతుడు అని అర్థం. కెరూబులు దేవుని పరిశుద్ధతను కాపాడేవారు. కెరూబులు దేవుని పరిశుద్ధతను కాపాడేవారు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో మనము చూస్తాం. తోటకు ఇరుప్రక్కల ఎవరిని పెట్టాడు? అర్థమైంది కదా? రైట్. వాని మొదటి స్వభావం ఏంటనుకున్నారు? 28వ అధ్యాయం 15వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28:15 వాని మొదటి స్వభావం యథార్థవంతుడు. అర్థమైందండి? మొదటి పేరేంటి? లూసిఫర్, తేజో నక్షత్రం, వేకువ చుక్క.
మొదటి జాతి ఏంటి? కెరూబు. కెరూబు అనగా ఎవరు? బలవంతులు. ఈ కెరూబులు ఏం చేసేవారు? దేవుని పరిశుద్ధతను కాపాడేవారు. వాని మొదటి స్వభావం ఏమిటి? యథార్థవంతుడు. వాని మొదటి స్వభావం ఏమిటి? పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ సౌందర్యము గలవాడు. 12వ వచనం, 28, 12. పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ సౌందర్యము గలవాడు. వాని మొదటి వృత్తి మహాచక్రవర్తి, అభిషేకింపబడిన కెరూబు. 14వ వచనం, వాని మొదటి వృత్తి మహాచక్రవర్తి, అభిషేకింపబడిన కెరూబు. 14లో చెప్పాడు. ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, దేవుని ప్రతిష్ఠితమైన పర్వతము మీద ఉంటివి. దేవుని ప్రతిష్టమైన పర్వతం మీద ఉంటివి అని చెప్పాడు. పర్వతం అనగా రాజ్యం అండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఒకదానికొకటి మనం ఇలా ఆన్సర్ చూసుకుంటూ వెళ్తే బైబిల్ కొంత అర్థం అవుద్దని. ఇక్కడ లూసిఫర్ కోసం బాగా అర్థం అవుతుందా? రైట్. పర్వతం అనగా రాజ్యం. యెషయా గ్రంథం 2:2. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అని చెప్పారే. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఇది మెస్సియా రాజ్యం. ఇది మెస్సియా రాజ్యం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35, 44 వచనాలు. 35వ వచనం, 44వ వచనం. ఇక దానియేలు గ్రంథములోని సర్వభూతలమంత మహాపర్వతం ఉంది. పరలోకమందు దేవుడు స్థాపించిన రాజ్యం, అదే మెస్సియా రాజ్యం. అదే మెస్సియా రాజ్యం. సర్వభూతలమంతా మహాపర్వతం, పరలోకమందు దేవుడు నిర్ణయించిన లేక స్థాపించిన రాజ్యం, అది మెస్సియా రాజ్యం. సముద్రము జలములతో నిండి ఉండినట్లు అప్పుడు లోకము దేవుని గురించిన జ్ఞానముతో నిండి ఉండును అన్నాడు. యెషయా గ్రంథం 11:9లో సముద్రము జలముతో నిండి ఉండినట్లు అప్పుడు లోకము దేవుని గురించిన జ్ఞానముతో నిండి ఉండును. పర్వతముల శిఖరము పైన స్థాపింపబడిన రాజ్యం అనగా అన్ని రాజ్యముల కంటే ఉన్నతమైన రాజ్యం. పర్వతముల శిఖరముపై ఉన్న రాజ్యం అంటే అన్ని రాజ్యముల పైన ఉన్నతమైన రాజ్యం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ ఆ వచనంలో పారసీక సామ్రాజ్యమును గూర్చి, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు అని చెప్పబడినట్లుగా చూస్తాం. పారసీక సామ్రాజ్యాన్ని గూర్చి, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం, 25వ వచనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం, 25 వచనాలలో బబులోను సామ్రాజ్యమును గూర్చిన నాశన పర్వతమా అని చెప్పబడింది. బబులోను సామ్రాజ్యమును గూర్చి నాశన పర్వతమా అని చెప్పబడింది. అలాగే లూసిఫర్ కూడా
దేవుని ప్రతిష్ఠించబడిన పర్వతము మీద అనగా లూసిఫర్ యొక్క రాజ్యము అని భావం. వానికి సింహాసనము కూడా ఉన్నది. ఎవరికి? ఈ లూసిఫర్‌కి సింహాసనము కూడా ఉన్నది. యెషయా గ్రంథం 14:13 నేను సభాపర్వతం మీద కూర్చుందును. ఆయన సింహాసనము కంటే నా సింహాసనమును పైకి హెచ్చించుకొందును. అక్కడ పడ్డాడండి. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును అన్నాడు. అన్నాడా? అతడు గొప్ప సంగీత నాయకుడు, గొప్ప సంగీత కళాకారుడు. 28వ అధ్యాయం 13వ వచనం. అసలు నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. ఆయన పాడుతా ఉంటే పిల్లన గోవులు వాయించేవారు కూడా జాయిన్ అయిపోయారు. మ్యూజిక్ అంతా అక్కడికి వచ్చేసేదట. అతను అంత పాడుతూ ఉంటే అంత ఘనంగా, బలంగా, గొప్పగా పాడేవాడు. అందుకే ఇప్పుడు ఎక్కువ మ్యూజిక్ మినిస్ట్రీ ఎక్కువైపోయింది చూసారా? ఎలాగ ఆకర్షించుకుంటున్నాడో రకరకాల తీరులో. జాగ్రత్త అండి. ఒక పేరుంది. మరి నేను అనొచ్చో, అనకూడదో, పెట్టొచ్చో, పెట్టకూడదో అనే పేరే నేను మీకు జ్ఞాపకం చేయొచ్చో, చేయకూడదో నాకు తెలీదు. చెప్పమంటారా ఏ పేరుందో? మీరేం ఫీల్ అవ్వరు గదా! మీరు ఫీల్ అయినా, ఫీల్ అవ్వకపోయినా ఉన్న మాటే. ఏంటంటే సింగర్స్ ఈజ్ సిన్నర్స్ అన్నాడు. సింగర్స్ అంట, సిన్నర్స్ అంట బాగా పాటలు పాడేవారు బాగా పాపం చేస్తున్నారంట. నిజంగా అలాగే ఉంది. కొన్ని విషయాలు నేనిక్కడ ప్రస్తావించకూడదు గానీ, ఎంతో బాగా త్రాగి వెళ్లి పాటలు పాడేవాళ్ళున్నారు. నిజమండి. నాకు కూడా తెలుసు వాళ్ళు. వాళ్ళు తాగకపోతే వాళ్ళకి పాటలు రావంట. జనాన్ని రక్తి కట్టించడం కొరకు నువ్వు తాగొస్తేనే, తాగకుండా వస్తేనే నువ్వొచ్చి పాడు. అలా తాగి వచ్చి పాటలు పాడడానికొచ్చి స్టేజ్ మీద కూలిపోయినోళ్ళున్నారు. పడిపోయినోళ్ళున్నారు. మీటింగ్ అయిన తర్వాత పేర్లు చెప్పమంటే పేర్లు కూడా చెప్తా మీకు. తెలుసా? అంత ఘోరం. ఈవేళ కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకోకూడదు గానీ, దేవుడు వారికిచ్చిన తలాంతును దేనికి ఉపయోగిస్తున్నారంటే, కాని వాటికి ఉపయోగిస్తున్నారు. అది నా బాధ. దేవుడు చక్కని స్వరాన్ని వరంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అది దేవుని కొరకు ఉపయోగించాలి. దానిని బట్టి గర్విస్తే ఎట్లా? దానిని బట్టి గర్వం పనికిరాదు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అతని అలంకారము కూడా చెప్పాడు. అతని అలంకారం నవరత్నములు 13వ వచనంలో చెప్పాడు. అతని అలంకారము నవరత్నములు, అమూల్యమైన రత్నములు వాని మొదటి నివాసం. అమూల్యమైన రత్నములు వాని మొదటి నివాసం. దేవుని తోటయగు ఏదెనులో ఉన్నావు అనే మాట మనం చూస్తున్నాం. ఇది ఆదామున్న ఏదెను కాదు. ఆదామున్న ఏదెను దెబ్బతిన్నది. కానీ ఇక్కడ చెప్పబడిన ఏదెను ఆదాము సృష్టింపబడక ముందే మొదటి యుగములో ఉన్న ఏదెను. ఎప్పటిది? ఆదాము సృష్టింపబడక ముందే ఉన్న ఏదెనులో ఉన్నట్టుగా మనము చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం.
ఇదిగో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అని ఉన్నది కదా. యెషయా గ్రంథం 45:18లో ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగ చేసి దానిని సిద్ధపరచి స్థిరపరచెను అనే మాట మనం చూస్తాం. ఆయన భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరిచాడు. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా ఆయన దాన్ని సృజించాడు అని ఉన్నది. మరి నిరాకారం ఎందుకు ఏర్పడింది? ఈ ప్రశ్నే మనకు అర్థం కావాలి. అగాధ జలము, చీకటి ఎందుకు ఏర్పడింది? పాప ఫలితముగా ఇలాంటి పరిస్థితి ఏర్పడినని మనము గ్రహించాలి. మరి అప్పుడు ఎవరు పాపం చేసిరి? ప్రశ్న. పాప ఫలితంగా నిరాకారం అయిపోయింది. మరి అప్పుడు పాపం చేసింది ఎవరు? చెప్పండి, ఎవరు? దేవదూతలు. అంతే, దేవదూతలే పాపము చేశారని తలంచుచూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది ఆ మాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడున్న దెయ్యములు, దురాత్మలు వీరెవరనుకున్నారు? పాపము చేసిన దూతలు వేరు. దెయ్యాలు గాని దురాత్మలు గాని వారే అప్పుడు లూసిఫర్ యొక్క పౌరులు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో భూమిని నిండించి అను దానిలో మరలా నిండించుడి అనే భావం ఉన్నదని చెప్పుచూ ఉన్నారు. భూమిని నిండించి అను దానిలో మరలా నిండించుడి అనే భావం ఉన్నదని చెప్పుచూ ఉన్నారు. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో భూమిని నింపుడి అని ఉన్నది గాని ఇక్కడ చెప్పబడినది మరలా నింపుడి అని భావమే ఉంది. ఆదాముతో నింపబడిన భూమి జలప్రళయము చేత నాశనము కాగా దేవుడు నోవాహుతో నింపుడి అంటున్నాడు కదా. అంతకుముందు నింపబడిన దానినే మరలా నింపుమని అంటున్నాడని ఆదికాండం 1:28లో అదే భావం ఉన్నదని కొందరు చెప్పుచున్నాడు. ఒకప్పుడు దేవదూతలతో భూమి నింపబడగా పాప ఫలితముగా అప్పుడు భూమి జలముతోనూ చీకటితోనూ నింపబడింది. దానిని బాగు చేశారు. కొన్ని జీవులను సృజించి మరలా నింపుమని ఆదాముతో చెప్పుచూ ఉన్నాడు. ఇంకా కొన్ని జీవులను సృజించి మరలా నింపుము అని ఆదాముతో చెప్పినట్లుగా మనము చూస్తాం. ఇదంతా మొదటి అధ్యాయములో చాలా బాగా ఆలోచన చేయాలి. మొదటి వచనానికి 2వ వచనానికి చాలా తేడా కనబడుతుంది. దేవుడు సమస్తాన్ని సృజించాడు. సృజించిన దేవుడు ఎప్పుడు నిరాకారంగా చేయడు. కానీ సృష్టిని దూతలు పాడు చేసిన తర్వాత అది నిరాకారంగా తయారైపోయిందన్నమాట. అప్పుడు చేసిన పాప ఫలితం అది చెప్పాలి. కానీ దేవదూతలు పాపం చేశారని, నరుల కుమార్తెలతో పాపం చేశారని చెప్పే వచనం చూశారా ఆదికాండంలో? అది ఎప్పుడు చెప్పకండి. పొరపాటున చెప్పారంటే తప్పైపోద్ది. వారు చేసిన పాపం వ్యభిచారం కాదు. వారు చేసిన పాపం హెచ్చించుకోవడం, గర్వం. అర్థమైందండి? ఈవేళ హెచ్చించుకున్న ఎవరైనా ఎవరి సంబంధులు? సాతాను సంబంధులు. ఇంకా అందులో తిరగలేదు, నో డౌట్.
కనుక ఎప్పుడైనా హెచ్చించుకున్నారా ఏ విషయంలోనైనా? హెచ్చించుకోవడం అంటే మీ గొప్పలు మీరు చెప్పుకోవడంలేండి. ఎప్పుడైనా మీ గొప్పలు మీరు చెప్పుకున్నారా లేదా? నిజం చెప్పండి. గొప్పలు చెప్పుకున్నారా లేదు? గొప్ప అంటే ఎలా ఉంటదో చెప్పనా? అది కూడా చెప్తాను మీకు. బ్రదర్ మంచి భలే ప్రసంగం చేశారు బ్రదర్. అసలు ఇప్పుడేం చెప్పానండి. ఒకప్పుడైతే బ్రహ్మాండంగా చెప్పా. అసలు నాకు టైం లేకపోయింది గానీ, టైం ఉంటేనా ఏమనుకున్నారిది గొప్పే. నిజమా కాదా? ఇట్లా ఒక్కొక్క విషయాన్ని మీరు ఆలోచన చేస్తే నిజం చెప్పండి. గొప్పలు చెప్పారా లేదు? ఎవరు మాట్లాడరు. ఎన్నో సార్లు, ఎన్నో విషయాలు చాలా గొప్పలు చెప్పుకున్నారు. అసలు మనకు ఉన్నదానికంటే తక్కువ చేసి చెప్పుకోవడం మంచిది తప్ప, గొప్పలు చెప్పుకోవడం అనేది మంచిది గాదు. గొప్ప అనేది గర్వానికి సూచన. గర్వానికి ఆ! గర్వానికి ఆజ్యం పోసిన వాడెవరు? లూసిఫర్. గర్వానికి నాయకుడెవరు? లూసిఫర్. గర్వానికి తండ్రెవరు? లూసిఫర్. అబద్ధానికి జనకుడెవరు? సాతానుడు. కనుక ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఇంకా రేపు చాలా పాఠం చెప్పుకుందాం. ఒకవేళ ఏమైనా ఉండి ఉంటే ఇప్పుడు ఒప్పుకొని సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. ఏవండీ? చెప్పండి. గొప్పలు చెప్పుకున్నోళ్ళు ఎంతమందున్నారు? ఇలాగనండి కొంచెం. ఇక్కడెందుకంటారు మీరు? ఎన్ని విషయాల్లో గొప్పలు చెప్పుకున్నారు. సరేలే చేతులు అందరూ కనబడతాయి గదా! కనీసం మనసులోనన్నా ఒప్పుకోండి. ఇంతసేపు విన్న తర్వాత ఇంకా, ఇంకా వాని పిల్లల్లాగానే ఉంటారా? వాని వల్ల వచ్చే నష్టం ఎంత, ఎంత బాధో, ఎంత కష్టమో పాఠం అవ్వలే. ఇంకా ఉంది. టైం అయింది కాబట్టి మనం ముగిస్తున్నాం. తల వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకో. ఒకసారి ఏదైనా లోపం ఉంటే హెచ్చించుకున్న, గర్వంగా ఉన్న, డంబంగా ఉన్న, మెడబిరుసుతనం ఉన్న, అతిశయించిన, అహంభావం ఉన్న, నేనంటే నేనే అని అనుకున్న, నేనైతే ఇలా, అలా అని అనుకున్న, ఎక్కడ ఏ లోపం ఉన్నా దాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట సరి చేసుకుంటే మంచిదని మనవి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపచేయండి. మా ప్రభువా, ఏ ఒక్కరు సాతాను పిల్లలుగా, అనుచరులుగా, బానిసలుగా, తొత్తులుగా ఉండి నష్టపోకుండా, మీ పిల్లలుగా, మీకు అనుకూలులుగా, మీ చిత్తానుసారులుగా, మిమ్మును హెచ్చించువారుగా ఉండడానికి సిద్ధపరచమని, తోడై ఉండి కాపాడమని కోరుచు, మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో చాలా విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా